కార్తీక్ వేసిన ప్లాన్‌తో అయితే ఇంకా జోష్న అయితే తానంతట తానే స్వయంగా చీర కట్టుకొని పెళ్లి చూపులకు రెడీ అయినట్టుగా వస్తుంది. ఇంకా పారిజాతం అలా దీప కూడా ఈ చీర మా బావ నా కోసం తెచ్చాడంటే మా బావ నువ్వు తర్వాత చేసుకున్నావు అన్నట్టుగా ముందుగానే ఆ చీర తీసేసుకొని ఇంకా జోష్న అయితే రెడీ అయిపోతుంది. అసలు మీరు తీసుకొని వెళ్ళేదేంటి ఈ చీర కట్టుకొని నేను మా బావకి నాలో ఉన్న సిగ్గును కూడా చూపిస్తాను అన్నట్టుగా ఇంక వెళ్తుంది. ఇంకా ఈ లోపలే పెళ్లి చూపులకి రెడీ చేసిన కార్తీక్ అయితే నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ గ్లిప్ చేశాను మరదలా చిన్నమ్మాయి గారు అని అన్నట్టుకంటే ఇంకా సడన్గా పక్కకు జరిగి ఇతనే పెళ్లి కొడుకు నువ్వు చెప్పావు కదా నీ పెళ్లి బాధ్యత అంతా నా మీద పెట్టావు కదా, అందుకే నా అంతటి నేనే నచ్చి నీకు అనుగుణంగా నీకు తగిన వరుని నేనే సెలెక్ట్ చేశాను అన్నట్టుగా ఇంకా పెళ్లి కొడుకుని చూపిస్తాడు. ఇంకా అందరూ అయితే అందులో జోష్నకు కూడా ఇష్టమే ఉన్నట్టుంది. చీర కూడా కట్టుకొని నా కూతురు చాలా సాంప్రదాయంగా పెళ్లి చూపులకు రెడీ అయిందని సుమిత్ర అయితే చాలా సంతోషపడుతుంది. ఇంకా కార్తీక్ అయితే చూసావా అత్త నీ కూతురు ఎలా రెడీ చేసి వచ్చిందో, తనకు కూడా పెళ్ళి అంటే ఇష్టమే కానీ మనందరి ముందు అలా చెప్తూ ఉంటుంది, ఇప్పటికైనా అర్థం చేసుకొని త్వరగా పెళ్లి చేసే ఏర్పాటు చేద్దాం అన్నట్టుగా. ఇంకా పెళ్లి కొడుకు అయితే నేను మాట్లాడాలి అని అంటే జోష్న అంటే నువ్వేం మాట్లాడతావు అంతా నా మీదే కదా పెట్టావు నేను చూసుకుంటాను కదా అన్నట్టుగా కార్తీక్ అంటూ ఉంటే ఇంకా పారిజాతం అయితే దీంట్లో మొత్తం క్రెడిట్ మా పారుకే ఇవ్వాలి, ఎందుకంటే జోష్ని ఈ విధంగా రెడీ చేసి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ పారు అని అనగానే ఇంకా జోష్న సాయి ఒక చూపు జోష్న అయితే ఇంకా పారిజాతం సాయి ఒక చూపు చూస్తుంది. అంటే వాళ్ళతో కూడా కలిసి నువ్వు నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా, అంటే నీకు ఒక నెలలో పెళ్లి కాలేదంటే ఇంకా నువ్వు అలాగే కుమారిగా ఉండిపోతావేమోనని ఇలా ఆడుతున్నాను జోష్న అని అంటుంది. ఇంకొక పక్కేమో నీ పీడ పోతేనే కదా నా మనవరాలు కార్తీక్తో సంతోషంగా ఉంటుంది, అయినా వాళ్ళిద్దరి మధ్యలో పుడింగిలాగా నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళొచ్చు కదా అన్నట్టుగా ఇంకా పారిజాతం కూడా తన మనసులో అనుకుంటుంది. ఇంకా దీప పక్కనే ఉంటూ దీపనే చూసుకుంటూ తన సొంత మనవరాలు అన్నట్టుగా ఇంకా దీపతోనే తిరుగుతూ ఉంటుంది.